కామ్రేడ్ నిసార్ వర్ధంతిని జరుపుతున్నటువంటి ప్రజానాట్య మండలి మిత్రులు, అలాగే సిపిఐ నాయకులకు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున, అలాగే నా వ్యక్తిగతంగా కూడా విప్లవాలు నేను ఎక్కువ టైం తీసుకొని ఫస్ట్ నేను లేట్గా వచ్చినందుకు క్షమించమని కోరుతున్నాను. ఒక 10 నిమిషాల లోపే నేను ముగిస్తాను. ఎందుకంటే చాలామంది మిత్రులు నిసార్తో ఉన్నటువంటి అనుబంధం, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చెప్పారు. నాకు నిసార్తో ఉన్న అనుబంధం ఒక 2 నిమిషాలు, ఆయనతో చేసిన కార్యక్రమాలు ఒక 2 నిమిషాలు. అసలు నిసార్కు అసలైన నివాళి ఎట్లేయాలి అనేది అంశాన్ని ఒక 2 నిమిషాలు చెప్పవచ్చు. నిసార్తో అనుబంధం అంటే ఆయన పార్టీ వేరు, ఆయన సాంస్కృతిక సంఘం వేరు, నా సాంస్కృతిక సమాఖ్య వేరు. కానీ ఉద్యమాలు మమ్మల్ని కలిపినాయి. ఒక క్లాస్ అనేది వర్గ సంబంధాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమం, అలాగే వ్యక్తిగతంగా మేము బాబామండలో అనుకునేటువంటి ఆ స్థితికి కూడా మా ప్రయాణం సాగింది. నిసార్ కృషించని అంశాలు లేవు ఇక్కడ సాహిత్యంలో చూస్తే. అది కవిత్వం రాయడం, లేక నవలలు రాయడం అది ఒక అంశం. కానీ ఒక పాట రూపకంగా పాట ఫామ్లో విభిన్న అంశాలు కట్ చేసుకుని రాయడం అనేది ఆయన చేసినటువంటి ఒక గొప్ప కృషి. మహిళల మీద రాసింది, కార్మిక రంగం మీద రాసింది, భూ పోరాటాల మీద రాసింది, కరోనా మీద రాసింది. చివరికి ఎందుకంటే నేను ఆయన తోటి ఒకనొక సందర్భంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధల గురించి రాయాలి ఆయన. అదే టైంలో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి జేఎన్టీయూ కూడా డ్యూటీ పడ్డది. రోజు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఉంటుంది. ఓన్లీ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయన డ్యూటీ చేసుకుంటూ ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధలు పెట్టుకుంటుంది. అక్కడ ఒక ముస్లిం ఉండేది, గట్టిగా మైక్లో చెప్తాడు ఆయన జేఎన్టీయూ పిఎస్ ఎదురు. వాళ్ళు ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధల గురించి అద్భుతమైన పాట రాశారు. కరోనా మీద రాశారు. సరే, అదే కరోనాతోటి ఆయన చనిపోవడం ఒక విషాదకరమైనప్పటికీ విభిన్న అంశాలను ముస్లిమ్స్ల మీద, మతోన్మాదం మీద, అది ఏ మతోన్మాదం అయినప్పటికీ వాటన్నిటి మీద రాశారు. కానీ ఒక తెలంగాణ ఉద్యమం, మహిళా ఉద్యమం, చివరికి ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్లతో కూడినటువంటి ఉద్యమాలను కూడా రాస్తున్నారు. ఆయన పుస్తకాలు వచ్చినాయి, అన్ని చేశారు. కానీ ఆయనకు మనం నివాళి ఎట్లా అనిపించాలి? ప్రజా కళాకారులం అనుకునే వాళ్ళం కానీ, లేకపోతే ప్రజల కోసం చేస్తున్నాం అనుకుంటున్న వాళ్ళం కానీ, చేసేవాళ్ళం ఒక మొనాటిలో ఉడకపోవచ్చు. పాట ఇట్లా ఉండాలి అని, లేకపోతే కొంతమంది మహాకవులు అనుకునే వాళ్ళు కూడా అన్నీ చెప్తారు సమస్యలను, కానీ పరిష్కారం చెప్తారు. ఫిలప్ ద బ్లాంక్స్ అన్నట్టు ఇప్పుడు అది కాదు కదా. అప్లైడ్ మార్క్సిజం ఉండాలి. ఏంటంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ మీద మనం మార్క్సిజం దృష్టిలో దాని విలువలు చూస్తూ ఆ సమస్యకు పరిష్కారం చెప్పగలిగే స్థితిలో మన పార్టీ కార్యకర్తలు కానీ ప్రజా కళాకారులు ఉండాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఆయన పేరు చెప్పుకొని కొద్దికాలం కార్యక్రమాలు నడిపించి అసలు జనంలోకి పోకుండా డీక్లాసిఫై కాకుండా ప్రజా కళాకారులు అనేవాళ్ళు ఎవరు చరిత్రలో మిగలరు. ఇంతకుముందు వస్తుంటే చూసిన కొన్ని విగ్రహాలకు దండలు వేస్తారు. రాజులు విగ్రహాలను ఉంటారు. రాజులు ఎప్పుడైనా విగ్రహాలు ఉంటారు, కానీ కవులు, కళాకారులు, సుకవులు అనేవాళ్ళు ప్రజల నాలుక మీద ఉంటారు. ఈరోజు ఒక ఆయన కార్యక్రమం అయితే చూస్తుంది అనిపిస్తుంది. అట్లా మిత్రులారా, ఇంతకుముందు వార్త కూడా అన్నారు, ప్రజా కళాకారులు పొగడ్తలకు, సన్మానాలకు దూరంగా ఉంటారు. కరెక్టే, కానీ ఒకనొక సందర్భంలో అవి కూడా ఆకర్షిస్తాయి. మరి అంటే ఇది సమాజంలో మనం ఒక భాగంగా ఆకర్షిస్తాయి. కానీ ఆ ఆకర్షణలకు దూరంగా ఉండాల్సినటువంటి పద్ధతి ఉంటుంది. అట్లా ఉండగలిగితేనే మనం మనగలుగుతాం. ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే రాజకీయాలు, మతము కలిసి సామాన్య ప్రజానీకాన్ని, భారతదేశ ప్రజానీకాన్ని ఒక తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి మతోన్మాదాలకు వ్యతిరేకంగా ప్రజా కవులు, కళాకారులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఐక్యంగా చేయడానికి, ఐక్యంగా పరికల్పన చేయడానికి
ఒక ప్రయత్నం చేసి మనం ఆదర్శంగా ఉండాలి, ప్రజల్లోకి పోవాలి. ఎందుకంటే ప్రజలే కదా మనకు ఏదైనా. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ముంచుకొస్తున్నటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా ప్రజా